హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఫెబ్ 19th రోజున అంటే రేపే మనకు చూసే కనుక బుధవారం రోజున ఫస్ట్ మ్యాచ్ అవుతుంది. చూసే కనుక న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ కరాచీ నేషనల్ స్టేడియంలో అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఆ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అండ్ ప్లేయింగ్ 11 లైక్లీ 11 ఏ విధంగా ఉంటుంది అండ్ ఆల్సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆల్సో చూస్తే కనుక మనం రీసెంట్గా జరిగిన సిరీస్లో కూడా విన్ ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. 8 మ్యాచెస్ గాను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 T20s అండ్ 2 ODIs కలిపి 8 విన్ ప్రిడిక్షన్ ఇస్తే కనుక మనది వచ్చేసి 7 విన్ ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అయ్యాయి. అండ్ ఆల్సో ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కూడా మనం విన్ అవ్వడానికి ఫుల్ చూసే కనుక వర్క్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా టీం నేమ్ అయితే నేనైతే చెప్పబోతున్నా అని చెప్పొచ్చు. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మనమైతే పిచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పటివరకు వచ్చిన రికార్డుల ప్రకారం కరాచీ స్టేడియంలో అయితే మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ 300 రన్స్ కొట్టినా చేజ్ చేసే టీంకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, డ్యూ ఫ్యాక్టర్ కొద్దిగా వస్తుంది అండ్ ఆల్సో మంచి బ్యాటింగ్ సర్ఫేస్ కాబట్టి ఒకవేళ 300 బిలో కొడితే కనుక ఖచ్చితంగా చేసింగ్ టైం చేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో 300 ఎబోవ్ ఉన్న రన్స్ని కూడా చేజ్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. స్పిన్నర్ల కంటే కొద్దిగా ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ మద్దతు ఇచ్చే పిచ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్న కరాచీ పిచ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ పిచ్ అండ్ మంచి హై స్కోరింగ్ రన్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు ఈ పిచ్ మీద అయితే. హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నా లేకపోతే పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచెస్ వైజ్ చూసుకున్నా న్యూజిలాండ్కి వచ్చేసి ఇక్కడ 9 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచారు, 4 ఓడిపోయారు. పాకిస్తాన్ వచ్చేసి 49 మ్యాచెస్ ఆడితే 26 గెలిచారు, 21 ఓడిపోయారు. సో ఇద్దరికి చూసుకున్నా చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే చూసుకుంటే కనుక పాకిస్తాన్ కంటే న్యూజిలాండ్కి విన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అండ్ రీసెంట్గా జరిగిన ట్రై సిరీస్లో న్యూజిలాండ్ వచ్చేసి ట్రోఫీ కొట్టింది. సో ఖచ్చితంగా అండ్ ఆల్సో ఇక్కడ జరిగిన ఒక మ్యాచ్ ఉంది, న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ కూడా గెలిచింది. లాస్ట్ 2 మ్యాచెస్ న్యూజిలాండే గెలిచాయి ఈ పిచ్ మీద. అంటే మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్కి అయితే కొంత అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్లో. అండ్ లైక్లీ 11 విషయానికి వస్తే కనుక ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి చూసుకుంటే కనుక ఫకర్, బాబర్, షకీల్, రిజ్వాన్ అండ్ సల్మాన్ అలీ అండ్ తాహిర్, కుసిన్ షామ్, షహీన్ అఫ్రీది, నసీం షామ్, హరీష్ రాఫ్, అబ్రార్ అహ్మద్ ఇలాంటి ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. పాకిస్తాన్ ఆన్ పేపర్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది కానీ టాప్ ఆర్డర్ కొద్దిగా స్లో ఆడినట్టు అనిపిస్తుంది. బాబర్ తను ఆడితే కనుక కొద్దిగా రన్స్ వస్తాయి, బట్ చాలా ఫాస్ట్గా బాబర్ ఆర్డర్ అదొక్కటి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పొచ్చు. బట్ ఫకర్ జమాన్ మిగతా ప్లేయర్లు చాలా ఫాస్ట్గా ఆడతారు. సో ఒకవేళ బాబర్ నిలబడి ఒక 50 కొట్టినా ఆపోజిట్ టీంకి అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు. అండ్ న్యూజిలాండ్ విషయానికి వస్తే కనుక న్యూజిలాండ్ వచ్చేసి డివెన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేజ్వెల్, శాంతనర్, మ్యాట్ హెన్రీ అండ్ రూకీ అండ్ ఫర్గ్యూసన్ ప్లేస్లో ఇప్పుడే రిప్లేస్మెంట్ వచ్చిందని తెలిసింది. ఫర్గ్యూసన్ అయితే తను ఇంజురీ వల్ల రూల్ అవుట్ అయ్యాడు, కొత్త బౌలర్ వచ్చాడు. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక రూకీకి మంచి బౌలింగ్ రికార్డ్స్ ఉన్నాయి. రీసెంట్గా జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు వేసాడు. సో మనం చూసుకునే న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఖచ్చితంగా న్యూజిలాండ్ అయితే ఈ మ్యాచ్ని గెలవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఈ పాకిస్తాన్ కూడా చాలా క్రూషియల్ గేమ్ ఈ 2 టీమ్స్కి. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో వీళ్ళు నెక్స్ట్ ఆడే మ్యాచ్లు చూస్తే కనుక బంగ్లాదేశ్ అండ్ ఇండియా తోటి వీళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే కనుక ఇండియా మీద జరిగే మ్యాచ్ వాళ్ళకి డూ ఆర్ డై మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గెలిస్తే కొద్దిగా ఇండియా మీద ఓడిపోయిన బంగ్లాదేశ్ మీద గెలిచి వాళ్ళు టాప్ సెకండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా క్రూషియల్ మ్యాచ్ 2 టీమ్స్కి. ఏ టీం అయితే ఓడిపోతుందో గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించాలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛాన్సెస్ తగ్గిపోతాయి. మొత్తం ఇండియా మీద ఖచ్చితంగా గెలిస్తేనే వాళ్ళు రేస్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఓడిపోతే కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే 100% ఉంటాయి. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి వచ్చాము. చెప్పాం కదా, టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా చేజింగే చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. కావాలంటే మీరు టాస్ టైంలో చూడండి. అండ్ ఆల్సో బ్యాటింగ్ పిచ్చే ఉండబోతుంది, చేజ్ చేసే టీమే గెలవబోతుంది. బట్ నాకు తెలిసినంతవరకు ఈ మ్యాచ్ని అయితే న్యూజిలాండే గెలవబోతుందని చెప్పొచ్చు. న్యూజిలాండ్ని కొట్టగలిగే సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్ లేదని చెప్పొచ్చు. ఒక అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ గెలిచే అవకాశాలు లేవు. న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది.
వాళ్ళు చూసే కనుక ఇండియాలో ఓడించిన రికార్డ్స్ ఉన్నాయి. సో మంచి మైండ్ సెట్తో న్యూజిలాండ్ ఉంది కాబట్టి నేనైతే న్యూజిలాండ్ గెలుస్తుంది అనుకుంటున్నారు. మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో నా వీడియోని ఇక్కడ చూస్తే కనుక నా వీడియో అంతో ఇంతో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ఫ్రీ కదా, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.